ఈ జరిగే కార్యక్రమంలో కొన్ని చోట్ల రకరకాలైనటువంటి ప్రచారం చేసి తద్వారా కొన్ని భ్రమలు కల్పించే ప్రక్రియ కూడా జరుగుతుంది. అందుకోసమే నేను చాలా స్పష్టత ఇవ్వదలుచుకున్నాను ప్రజలకి. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటో కూడా ఒకసారి మీ అందరు చూడాలని, చూపించడానికి కావాల్సిన ప్రజెంటేషన్ కూడా ఇవ్వాలని చెప్పి నా శాఖలోనే ప్లానింగ్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి తెలంగాణ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్ సెంటర్ అని టీజీ ట్రాక్ అని ఉంటుంది. శాటిలైట్ ద్వారా హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి చెరువులు సంవత్సరానికి ఎవ్రీ ఇయర్ తీసుకునేటువంటి ఇన్ఫర్మేషన్ చక్కగా నిక్షిప్తమై కూడా ఉంది మన దగ్గర. సో అసలు మనం 2014 కల్లా అసలు రాష్ట్ర విభజన జరిగే నాటికి హైదరాబాద్ నగరంలో ఔటర్ రింగ్ రోడ్లో ఉన్నటువంటి చెరువులు ఎన్ని, 2014 నుంచి 2023-24 కల్లా వచ్చేవారికి ఎన్ని చెరువులు అసలు పూర్తిగా మాయమైపోయాయి, ఎన్ని పార్షియల్గా ఆక్రమణకు గురైనాయి, ఎన్ని ఆపకపోతే అయిపోతాయి అనేది కూడా శాటిలైట్ మ్యాప్స్ ద్వారా ఒకసారి మీ అందరికీ స్పష్టమైనటువంటి సమాచారం ఇచ్చిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ 2014లో ఇక్కడ లేక్ లైవ్లో ఉంది. 2023కి వచ్చేవరకు మళ్ళీ కన్స్ట్రక్షన్ బిల్డింగ్స్ అన్నీ వచ్చేసింది దాంట్లో. సేమ్ వే నెక్స్ట్ రంగారెడ్డి జిల్లా మండల్ రాజేంద్ర నగర్ బుద్వేల్ 2014లో లేక్ అంతా కనిపిస్తాం. ఇట్స్ ఎ శాటిలైట్ ఇమేజ్, మనం ఎవరు డిజైన్ చేసి వచ్చింది కాదు, యాక్చువల్ ఇమేజ్. 2023కి వచ్చేవరకల్లా అయిపోయింది. అలాగే నెక్స్ట్ మల్కాజ్గిరి మండల్ ఉప్పల్ విలేజ్ ఉప్పల్ బగాయత్, ఇక్కడికి వచ్చేవారికి 2014లో లైవ్లో ఉంది. 2023కి వచ్చేవరకల్లా అంత అయిపోయింది, జస్ట్ కింద కెనాల్ లాగా వెళ్ళిపోయింది. నెక్స్ట్ మేడ్చల్ మల్కాజ్గిరి మండల్ బాచుపల్లి విలేజ్ బాచుపల్లి 2014 లైవ్లో ఉంది. 23 కల్లా ఏం లేదా. నెక్స్ట్ విలేజ్ మల్లాపూర్ మేడ్చల్ మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్ మండల్ ఉప్పల్ 2014లో ఏం కన్స్ట్రక్షన్ ఏం లేదు దాంట్లో. 2023కి వచ్చేవరకు అసలు మొత్తం లేఅవుటే వచ్చేసింది, కన్స్ట్రక్షన్ లేఅవుట్. ఇది చూడండి, రంగారెడ్డి జిల్లా మండల్ బాలాపూర్ విలేజ్ మామిడిపల్లి 2014లో లేక్ ఉంది. 23 కల్లా మంచి బ్యూటిఫుల్లీ లేఅవుట్ ఉంది. క్లియర్. సేమ్ వే మండల్ గండిపేట్ పేరం చెరువు 2014లో లైవ్ ఉంది చెరువు, 23 కల్లా ఏం లేదా. 2014 గోపన్పల్లి విలేజ్ షేర్లింగపల్లి 2014లో లైవ్ లేక్ ఉంది అక్కడ. 23 కల్లా వచ్చేవరకు చూడండి ఆడ కన్స్ట్రక్షన్ అన్నీ కనిపిస్తాం. ఇన్ ద సేమ్ వే షేక్పేట్ మండల్ షేక్పేట్ విలేజ్ 2014-2023. సేమ్ వే మండల్ గండిపేట్ విలేజ్ అల్జాపూర్. నెక్స్ట్ 2014 కీసరా మండల్ విలేజ్ రాంపల్లి 14లోను టోటల్ ఫ్రీగా వేకెంట్గా ఉంది. 2023 కల్లా వచ్చారు, లోపల అన్ని కన్స్ట్రక్షన్, మధ్యలో గర్భంలో కూడా కన్స్ట్రక్షన్. అట్లాగే లైవ్ వాటర్ బాడీస్ ఎన్క్రోచ్ పార్ట్లీ 2014 నుంచి 2023 వరకు. ఈ లిస్ట్ అంతా ఇది. సో ఆ లిస్ట్తో పాటు మీకు చెరువులు కూడా చూపించాలని వీటిని కూడా శాటిలైట్ ద్వారా తయారు చేసి తీసుకొచ్చినాయి. 14లో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉంది.
23 కల్లా వచ్చే వరకు మధ్యలో లేఅవుట్లు వచ్చేసినాయి కన్స్ట్రక్షన్ పార్షియల్గా. అట్లాగే జవహర్ నగర్ టోటల్ ఖాళీగా ఉంది 14లో. 23 కల్లా వచ్చే వరకు ఒక కార్నర్లో చిన్న ఆక్యుపేషన్ స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ కేసర మండల్ నాగారం టోటల్ ఫ్రీగా ఉంది 2014లో. 2023 కల్లా వచ్చే వరకు ఒక పక్క నుంచి చిన్న కన్స్ట్రక్షన్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది. అట్లాగే చెంగిచెర్ల మేడిపల్లి మండల్, నెక్స్ట్ ఉప్పల్ మండల్ మల్లాపూర్ విలేజ్ తీసుకోండి. చెరువు అంతా 2014లో లైవ్ ఉంది. 2023 కల్లా వచ్చే వరకు సగం ఓ పక్క నుంచి కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ గట్కేశ్వర్ మండల్ కాచువాని సింగారం మొత్తం సగం పైన ఆక్యుపేషన్ అయిపోయి కన్స్ట్రక్షన్ కూడా వచ్చేసింది. 2014లో ఏం లేవు. నెక్స్ట్ 2014లో చెంగిచెర్ల విలేజ్ మేడిపల్లి మండలం ఫ్రీగా ఉన్నది. 2023 కల్లా వచ్చే వరకు ఒక కార్నర్లో కన్స్ట్రక్షన్ మీకు కనిపిస్తూనే ఉన్నాయి బిల్డింగ్స్. ఇలా ఈ మొత్తం టోటల్గా అన్ని స్లైడ్స్ తయారు చేసి పెట్టాం. ఈ ఆక్యుపేషన్ గురైనటువంటి చెరువులన్నీ కూడా హైదరాబాద్ నగర ప్రజల ఆస్తి, ఈ సమాజానికి సంబంధించిన ఆస్తి.